ఈ బెలినైటిస్ కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ చర్మానికి వచ్చిన ఇన్ఫ్లమేషన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కానీ మెల్లగా గ్లాండ్స్ అంటే ఆ లోపల ఉన్న హెడ్ భాగానికి కూడా పాకడం జరుగుతుంది. ఆ పాకినప్పుడు ఏం లక్షణాలు ఉంటాయంటే లోపలంతా తేమ ఉండడము, ఎర్రగా అవ్వడము, చిన్న చిన్న పింపుల్స్ లాగా అవ్వడము, మంట అనిపించడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. కొన్ని సందర్భాల్లో ఆ చర్మం కింద ఉన్న గ్లాండ్స్కి అతుక్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనినే బెల్నోపాస్టైటిస్ అంటారు. కొందరిలో అయితే కనుక చర్మం కలర్ మారిపోయి బొల్లి అంటారు, విటిలిగో అంటారు, అట్లా తెల్లగా కూడా అయిపోతుంటుంది, దాన్ని బిఎక్స్ అంటారు. ఈ కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా 90% షుగర్ పేషెంట్స్లో ఉంటుంది. ఒక 10% చూసుకుంటే లైకెన్ ప్లేనస్ కావచ్చు, లేకుంటే సోరియాసిస్ కానీ కొన్ని అదర్ స్కిన్ డిసీజ్లో వస్తూ ఉంటుంది. దీనినే బెలినైటిస్, బెల్నోపాస్టైటిస్, బిఎక్స్ఓ అంటుంటాం. దీనికి మనం ఏం చేయాలి? చాలా మంది మందులతో తగ్గదా, మందులు వాడినా వాడకపోయినా తగ్గిపోతుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది అని అంటారు. దాని యొక్క లక్షణం అది. ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంటే మీరు మందులు వాడినా వాడకపోయినా బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత నార్మల్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది. సో ఇట్లాంటి వాటికి మనం ఏం చేయాలంటే సర్కంసిషన్ సర్జరీ చేయాలి. ఈ సర్కంసిషన్ సర్జరీ ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉండే స్టేప్లర్ ఏదైతే ఉందో నా చేతిలో ఉండే గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు.